విశాఖలో స్విగ్గీ బాయ్ పై జరిగిన అమానుష దాడిని ఖండిస్తున్నామని ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ నేతలు తెలిపారు. స్విగ్గీ బాయ్ పై దాడి అత్యంత హేయమైన చర్య అని, ఈ ఘటన సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. స్విగ్గీ బాయ్ పై దాడి చేసిన వ్యక్తిని అరెస్ట్ చేసి జైలుకు పంపించారని గుర్తు చేశారు. ఇకనైనా గిగ్ వర్కర్స్ కి భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. దయచేసి ఎప్పుడు కూడా ఎవరు ఏ అపార్ట్మెంట్లో కానీ ఏ అసోసియేషన్లో కానీ రైడర్స్ మాత్రం దయచేసి చిన్న చూపు చూడకండి. వాళ్ళు ఎందుకంటే మీకు మీ అవసరాలు తీరుస్తున్నాం మీ అవసరాలు మేము తీరుస్తున్నప్పుడు దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. మేము ఏదైనా ఒకటి తొందరపడినా మాట ఇప్పుడు అతను ఏమన్నాడు, కేవలం అన్నా అన్నాడు అంతే. అతను ఏం బూతు మాట్లాడలేదు, ఏం మాట్లాడలేదు. అన్నా అన్నందుకు అతన్ని అంత అమానుషంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. అది కాబట్టి అది కొంచెం అర్థం చేసుకొని ఇక నుంచి అన్న ఒక బిల్డింగ్లో కానీ ఎవరైనా సరే కస్టమర్స్ కొంచెం ఒక రైడర్కి వాల్యూ ఇవ్వడం మాత్రం దయచేసి తెలుసుకోండి. ఆర్జెంట్ అవర్స్లో ఇది రిపీటేషన్ రెగ్యులర్గా అవుతుంది. అంతకుముందు ఇంటి పని వాళ్ళ మీద దాడి చేశారు, నేను స్విగ్గీ బాయ్ మీద దాడి చేశారు, రేపు ఇంకెవరి మీద దాడి చేస్తారో అనుకునే పరిస్థితి ఏర్పడతా ఉంది. కాబట్టి బాగా బలిసి ఉన్నాం కాబట్టి అని కొద్దిమంది వ్యవహారం చేస్తున్నారు. అక్కడ ఉన్న అందరూ కాకపోవచ్చు, కొద్దిమంది అయినా. అలాగే ఈరోజు కనీసం ఇక్కడ సమస్య వస్తే ఇప్పటి వరకు స్విగ్గీ యాజమాన్యం ఈ రోజుకి స్పందించలేదు, కనీసం బాధితుని కలిసి పరామర్శించలేదు. యూనియన్గా మేము ఇన్వాల్వ్ అయ్యి ఆ ఎస్సీ ఎస్టీ కేసు ఇన్వెస్ట్మెంట్ చేపించి మొత్తం అన్ని సెక్షన్లో దగ్గరుండి పెట్టించేటట్లు చేశాం తప్ప కనీసం యాజమాన్యం జోక్యం చేసుకోలేదు.